మనం అందరం ఎంతో కొంత చదువుకున్నాం, ఎంతో కొంత నేర్చుకున్నాం. కానీ ఇది జ్ఞానానికి కేవలం ప్రారంభమే. మనసులోని చైతన్యం ఎలా జాగృతమైందో మనకు తెలిసినప్పటికీ మనం దాన్ని అర్థం చేసుకోలేం. అయితే రండి, మళ్ళీ మనం నేర్చుకుందాం జ్ఞానం యొక్క గుణింతాన్ని. హల్లులు ప్రారంభం అయ్యేది కాతో. కాతో కమలం అంటూ మొదలుపెట్టి హల్లుల్ని రాయటం ప్రారంభిస్తాం, అలాగే చదువుని సాగిస్తాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాతోనే హల్లులు ఎందుకు ప్రారంభమవుతాయన్నది? వేరే అక్షరంతో మొదలవచ్చు కదా. ఎందుకంటే ఈ కా దర్శింపచేసేది కరుణ. కరుణ అన్నిటికంటే మహత్తరమైన భావం. ఈ కరుణ భావం కారణంగానే ఎవరైనా మనిషిలో గాని ఏదైనా ప్రాణిలో గాని ఉన్న మనోభావాలను, వారి సమస్యలను, వారి బాధలను అర్థం చేసుకోగలం. ఈ కరుణే కదా ప్రేమకు జన్మనిచ్చేది. కరుణే కదా మన వివేకాన్ని జాగృతం చేసేది. కాతో కరుణ అంటూ నేర్చుకుంటే జ్ఞాతో జ్ఞానిగా మారటానికి ఎంతో సమయం పట్టదు. రాధాకృష్ణ.